రే చెప్పరా. అన్నా ఇప్పుడే బాలాజీ నగర్ క్రాస్ రోడ్ దాటిందన్నా. అలాగేరా. రేయ్ అది ఇటే వస్తుంది, రెడీగా ఉండండి. అలాగే అన్నా. అమ్మో చూసుకోవచ్చు కదా, సమయానికి బ్రేక్ వేసినాను కాబట్టి సరిపోయి ఉండదు. పెద్దదానివి, పొరపాటు నీకేమైనా అయి ఉంటే ఇంకేమైనా ఉండదా? కాస్త రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమ్మా. ఈ వయసులో దెబ్బ తగిలినదంటే ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. చూసుకోలేదులే నాయన. సరే భద్రంగా పో. పాప ఎడకపోయి ఉండదు. చెప్పండి మేడం. అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే నేను నిన్ను సేవ్ చేయడానికి అక్కడ అసలేం జరుగుతుంది, అసలేంటనేది అదంతా నాకు తెలియాలి కదా. సో వీడియో కాల్ కనెక్ట్ చేసి కిడ్నాప్ చేయండి. అలాగే మేడం. ఏయ్ ఎవరా మీరు? తప్పుకోండి. నువ్వా? తన్నులు తిన్నావు, స్టేషన్కి వెళ్ళావు, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈసారి వెళ్ళడానికి కాదు పాప, నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాం. నీ ఇష్టానికి మీరు కొట్టి తిట్టి జైల్లో పెట్టించి నానా బాధలు పెడితే ఎలా వదిలేస్తాననుకున్నావు? మీ మామయ్య మీద పగ తీర్చుకుందాం అనుకుంటే నీ మొగుడు అడ్డొస్తున్నాడు. వాడు అడ్డం లేకుండా చేసుకోవాలంటే నిన్ను అడ్డం పెట్టుకోవాలి. అందుకే నిన్ను ఎత్తుకెళ్దామని వచ్చాను. రేయ్ చూస్తారేంట్రా, పట్టుకోండి దాన్ని. ఏయ్ మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎస్. ఏయ్ వెళ్ళండి రా.
దగ్గరికి రావద్దు. వస్తే చంపి పారేస్తాను. చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ అంత చూస్తానేమనుకుంటున్నారు? మర్యాదగా వెళ్ళండి. ఈ రోజు ఎవరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. ఏయ్, నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. మర్యాదగా కోఆపరేట్ చేస్తే నీకే మంచిది. ఏంట్రా బతికినాడుతున్నావు? ఏయ్ పాదవే. అన్నా, ఈ అన్న రోడ్డు మీద బైక్ పైన ఉంటుందన్నా. ఏ పదవే దా. ఏయ్ ఎవర్రా అది? పదవే. ఏమన్నా బాగుండవా? నీకు ఆపద్దు కాళ్ళు చేతులు ఇరిసుండాలా? ఇడిసిపెట్టి తప్పు చేసుండాను. అందుకే కదా మళ్ళా తోకాడిస్తుండవు. రేయ్ ఇంతకు ముందులో నేను భయపడతాను అనుకోకు. దీన్ని తీసుకెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నిన్నే తీసుకెళ్తాను. అట్నా? చాలా కథలు ఉన్నాయి నీ కాడ. ఏం పాపా, ఏమంట కొడతావు, ఎందుకంట కొడతావు అంటావు కదా. ఇట్టంటోడిని కొట్టాలనా చంపాలనా చెప్పు?